రానా గారు సార్, హలో. ఫిక్స్ అవుతుంది సెంటర్. ఓకే, ఎస్. ప్రోమో చాలా బాగుంది. యు ఆర్ ద బెస్ట్ పర్సన్, ఎందుకంటే మీకున్న రిలేషన్స్ కానీ నెట్వర్కింగ్ కానీ యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు హోస్ట్ ఏ టాక్ షో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే మీ షో వీళ్ళందరూ మీరు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కింద ఉంటారు. కట్ వి జస్ట్ కెప్ట్ గోయింగ్ అండ్ కాసేపు ఇంకా మాట్లాడుకుని బోర్ కొడుతున్నప్పుడు ఆ ల్యాగ్లన్నీ తీసేస్తూనే వచ్చింది ఎపిసోడ్. మీ స్పీచ్లో ఇందాక మల్టిపుల్ టైమ్స్ రీసెంట్గా నన్ను షాక్ అవుతున్నారు, లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఏంటి రీసెంట్గా మీకు వచ్చిన ఒక అవార్డ్ ఫంక్షన్ గురించే మీరు మాట్లాడుతుంది? నాని యాక్చువల్లీ షోలో ఒకటి చెప్పాడండి, అరే నువ్వు జోక్ వేసినప్పుడు అది జోక్ అని తెలిసినట్టేరా, లేకపోతే తెలియట్లేదు ఎవరికి అని చెప్పాడు. సో ఈ షో చూసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ అ లాట్ మోర్ వాట్స్ గోయింగ్ ఆన్. సో కామెడీలో మీ కామెడీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటారా? అది జోక్ అని కింద ఒక ట్యాగ్ లైన్ వేయాలంట. ఇప్పుడు సెన్సర్లో వేస్తారు యానిమల్ని చేసిన, ఇది సీజీ యానిమల్, ఇది రియల్ యానిమల్ హామ్ చేయలేదని, ఇది జోక్ నేను వేసేది అందరికి దయచేసి నవ్వండి అని ఒక నెక్స్ట్ టైం స్క్రోల్ వేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి, నేను వెంకట్ 10TV. గతంలో మీరు యారీ నెంబర్ 1 ఒకటి టాక్ షో చేశారు కదా, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏముంది? అసలు దానికి దీనికి ఏ సంబంధం ఉండదండి. అంటే దట్ వాజ్ ఆల్సో ఇట్ వాజ్ టెలివిజన్, ఇట్ వాజ్ అ డిఫరెంట్ టైం. పీపుల్ వర్ వెరీ ఇన్నోసెంట్ దట్ టైం. నేను కూడా కొంచెం ఇన్నోసెంట్గా ఉండేవాడిని ఆ టైంలో. దాని తర్వాత నేను ముదిరిపోయాను, జనాలు ఇంకా ముదిరిపోయారు. సో ఐ థాట్ వీ నీడ్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. సో హెన్స్ దిస్. అంటే అమెజాన్ మీరు కలిస్తే ఇంకా పెద్ద, అంటే పాన్ ఇండియా స్టార్స్ అంటే రామ్ చరణ్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్. కాకపోతే దీంట్లో చూస్తుంటే కొన్ని పెద్ద స్టార్స్ కాదనా నీ ఉద్దేశం? మీరు కాదు, అలా కాదు. అంటే మీరు అక్కడ చూస్తుంటే పాన్ ఇండియా స్టార్స్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వారితో స్టార్ట్ చేయొచ్చు. కానీ మీరు చూస్తుంటే ఇప్పుడు మొత్తం మిగతా టైర్ 2 స్టార్స్ లాగా కనిపిస్తున్నారు. అలా ఉన్న ట్రైన్లా టైర్ ఏంట్రా, టైర్ 1 టైర్ 2 ఏంట్రా, ఈ బర్త్లు ఎవరు ఇచ్చారు చెప్పండి కదా. అంటే ఎలా ఉంటాయి కదా సార్ ఫ్యాన్స్ కూడా. మీరు అంటే ఇప్పుడు కలెక్షన్స్ కానీ బయట కూడా సినిమాలు చూస్తే ఫస్ట్ డే ఎంత ఏంటి అట్లా ఉంటాయి కదా, దాన్ని బట్టే కదా మీరు కూడా. అండి లైక్ టుడే అంటే ఎందుకంటే దేర్ ఇస్ బిజినెస్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్. ఇట్స్ గవర్న్డ్ బై సే 50 or 80 or 100 పీపుల్. దానికి ఒక ఎకో సిస్టమ్, దాన్ని పబ్లిసైజ్ చేస్తూ ఉంటాం. బట్ యాజ్ అన్ ఆడియన్స్ వెన్ యూ వాచ్ అ ఫిల్మ్, ఇప్పుడు సే మన తేజ గారి సినిమా వచ్చింది హనుమాన్ అనే ఫిల్మ్. నౌ didn't matter where it was from, but the entire country watched that film. It became bigger than many big films. మీకు ఇంకో ట్రూత్ చెప్తా, బాహుబలి చేసేటప్పుడు పార్ట్ 1 ప్రభాస్ నా పేర్లు కూడా ఎవరికి తెలియదండి బాంబేలో. ఇతని పేరు ప్రభాస్, ఇతని పేరు ఇది అని నేను చెప్పుకుంటా వెళ్ళా ఒక్కొక్కరికి. బట్ ఇట్ డింట్ మ్యాటర్ హూ ద ఫిల్మ్ వాజ్, బికాస్ ద ఫిల్మ్స్ ఆర్ మచ్ మచ్ బిగర్ దెన్ ద స్టార్స్. మనకేంటంటే వీ లైక్ టు ఐడెంటిఫై విత్ అ పర్సన్. సో అ స్టార్ బికమ్స్ దాట్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సిస్టమ్ అట్ ఆల్. అది బయట చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇన్స్టెడ్ డజంట్ రియలీ మ్యాటర్ అట్ ఆల్. ఐఫోలో మీరు బాలకృష్ణ గారు కాల్ చేశారు కదా, అది రియలా లేకపోతే మామూలు ఫన్గా చేసిన ఆ కాల్ అయినా? అది అంటే అది ఫస్ట్ టైం అక్కడ విన్నారా మీరు? దాని ముందు ఇప్పుడు వినలేదు అది? అంటే మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా అదే అవుతుంది, అందుకోసమే. అంటే ఇంత ముందు మోగుతూ ఉండేదండి, అది వాడుకున్నా అంతే. కానీ ద ఫన్ వాజ్ బాలకృష్ణ గారు సో సపోర్టివ్. సరే చేస్తున్నా అంటే సరే నేను యాక్ట్ చేస్తానని చెప్పి ఆయన కూడా ఫోన్ తీసుకున్నారు. సో సార్ ఇందాక మీరు అడిగిన దానికి అది యాక్చువల్లీ జోక్. బాలకృష్ణ గారు నేను డిసైడ్ చేసుకుని చేసిన జోక్ అది. ఇట్స్ నాట్ సోలో. రానా గారు సార్, రానా అంటే ఇండస్ట్రీలో చాలా బాగా మాట్లాడతాడు, చాలా ఎక్కువ మాట్లాడతాడు అని ఒక పేరు ఉంది. అందుకే టాక్స్ చేస్తుంది, ఎక్కువ మాట్లాడుతున్నా కూడా ఒక షాట్లో కొట్టేద్దామని. మాటలు నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చారా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాటలు నేర్చుకున్నారు? గురువు ఇక్కడే పుట్టినోండి గురువు, వేరేలా ఉంటుంది. మిమ్మల్ని అంతా చూస్తూ చూస్తూ డెవలప్ అయ్యాను అంతే. రానా గారు, మీరు అడిగితే ఎవరు రానా అని ఎవరు ఆగలేరు, వచ్చేస్తారు. మీరు అడిగితే ఎవరు రానా అంటే వచ్చే అన్నట్టే ఉంటుంది. సో మరి ఈ షోకి సంబంధించి అన్ఫిల్టర్గా, అన్స్క్రిప్టెడ్గా చేశారంటున్నారు. ఏ చిన్న విషయం వచ్చినా ఒక స్టార్కి సంబంధించి, ఒక యాక్టర్కి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఏది బయటకు వచ్చినా సోషల్ మీడియా మొత్తం టారెత్తిపోతుంది. సో ఇలాంటి విషయంలో ఈ షో జరిగేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు చాలా ఎంజాయ్గా ఉంటాయి మనం మాట్లాడుకునేటప్పుడు. యాజ్ ఏ ఫ్యాన్స్కి కావచ్చు, లేదంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో సోషల్ మీడియాకి ఎక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మీరు అన్ఫిల్టర్గా ఈ షో చేశారు? ఫస్ట్ ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ అ వెరీ బిగ్ వర్డ్ అండి. అంటే ఐ గెట్ కన్ఫ్యూజ్డ్. అంటే మామూలుగా మనకి ఒక 10 మంది తెలిస్తే ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో ఆలోచిస్తాం. 100 మంది తెలిస్తే కొంచెం తక్కువ, ఎందుకంటే అంత మన కనెక్షన్ ఉంది. అదే ఒక లక్షల మంది తెలిస్తే ఎలా, ఇప్పుడు నాకు నచ్చింది నేను మీకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ ది అదర్ వే రౌండ్, నేను ఒక దాని గురించి చాలా ఫీల్ అయ్యాను, అది మీకు చాలా కామెడీగా అనిపించవచ్చు. సో ఐ థింక్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ పీపుల్.
అన్ఫిల్టర్డ్ అన్నప్పుడు లైక్ దేర్ ఇస్ నో లైక్ ఇందాక అట్ సమ్ పాయింట్ ఐ సెడ్ ఇట్, బట్ మనం మామూలుగా బయటకు వెళ్తున్నప్పుడు వీ హ్యావ్ అ సర్టన్ ఫసాడ్, ఇలా బిహేవ్ చేయాలి ఎందుకంటే దిస్ ఇస్ ద సిస్టమ్ ఆఫ్ సొసైటీ. బట్ వెన్ యూఆర్ విత్ ఫ్రెండ్స్ దట్ సిస్టమ్ గోస్ అవే. సో ఐ జస్ట్ మేక్ షూర్ దట్ కమ్స్ ఆన్ ద షో అండి. ఇట్స్ నాట్ ఇప్పుడు ఎవరినో కించపరచడానికో ఇంకోటి ఏదో అలాంటి అజెండాలు అయితే నాకు ఎప్పుడు ఉండవు కూడా. ఐ జస్ట్ వాంట్ టు నో దట్ ఐ జస్ట్ వాంట్ టు షో ద వరల్డ్ దట్ లిసన్ యూ కెన్ రియలీ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ వైల్ మేకింగ్ ద మూవీస్. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఒక యూనిక్, అంటే ఎలాంటి యూనిక్ పర్సనాలిటీ ఉన్నా వాళ్ళ సినిమాల్లోనే ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ దే కెన్ థ్రైవ్ ఎనీవేర్ ఎల్స్ సో బ్యూటిఫుల్లీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.